అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు లేదా ఆలస్యం. కొన్ని రద్దు అవుతున్నాయి, కొన్ని ఆలస్యం అవుతున్నాయి. మ్యాక్సిమం చాలా ఇబ్బందులు పడుతున్నారు దేశవ్యాప్తంగా ప్రయాణికులు. సో విమాన ప్రయాణాల్లో విమానాల్లో 60% అబౌవ్ ఇండిగో చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఇండిగోనే ఈ ఫెయిల్యూర్ కారణంగా దేశవ్యాప్తంగా కూడా పౌర విమానయాన శాఖ మీద విపరీతమైన ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. సో దీనికి కారణం డీజీసీఏ పెట్టిన నిబంధనలు ఇండిగో ఫాలో అవ్వకపోవడం. అలా ఫాలో అవ్వలేదు అని తెలిసి డీజీసీఏ కఠిన చర్యలు తీసుకోకపోవడం. ఇది 2-3 నెలల నుంచి కూడా ముందుగా గెస్ చేశారు, కాకపోతే సీరియస్ అవ్వలేదు. ఇప్పుడు అనూహ్యంగా సీరియస్ అయింది. సో దీనిలో ఇప్పుడు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు టార్గెట్ అవుతున్నారు. నేషనల్ మీడియా మొత్తం ఏకిపారేస్తుంది. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. నిన్న కూడా రివ్యూ పెట్టారు, మొన్న రోజు రివ్యూలు పెడుతున్నారు. అధికారులతోనూ డీజీసీఏ వాళ్ళతోనూ రివ్యూలు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు పిఎంఓకి కూడా సమాచారం వెళ్తుంది. కానీ నిన్న రిపబ్లిక్ టీవీలో జరిగిన ఒక చర్చ సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి, నిజానికి ఆయన అర్నబ్ గోస్వామి కావచ్చు అండ్ ఆ ఛానల్ కావచ్చు ప్రో బీజేపీ, ప్రో ఎన్డీఏ. సో ప్రో బీజేపీ ఛానల్లోనే, ఎన్డీఏ అనుకూల ఛానల్లోనే ఒక మంత్రికి వ్యతిరేకంగా అంత పెద్ద డిబేట్ జరిగి ఆయన నోరేసుకొని పడిపోతున్నాడు పాపం టీడీపీ వాళ్ళ మీద. దీపక్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు ఆ డిబేట్కి అటెండ్ అయ్యారు. అక్కడ అర్నబ్ గోస్వామి అడుగుతున్నారు, వేర్ ఈజ్ యువర్ మినిస్టర్, హిస్ ఫోన్ ఈజ్ స్విచ్ ఆఫ్, అది ఇదని అడుగుతున్నారు. అసలు మీ ఫెయిల్యూరు, మీ శాఖ ఫెయిల్యూరు, మీ మంత్రి ఫెయిల్యూరు, మీ పార్టీ ఫెయిల్యూరు అనేటట్టు ఆయన అడుగుతుంటే దీపక్ రెడ్డి గారు ఏదో చెప్పబోయి అక్కడ లోకేష్ గారిని పొగడబోయి తప్పులో కాలేశారు. లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు, లోకేష్ గారు రివ్యూ చేస్తున్నారు అని. అక్కడ రామ్మోహన్ నాయుడు శాఖ ఫెయిల్ అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ ఫెయిల్ అయితే అందులో లోకేష్ గారికి సంబంధం ఏంటి? ఆ డిబేట్లో లోకేష్ గారి పేరు ఎత్తడం వలన, లోకేష్ గారి పేరు తీసుకొచ్చి ప్రస్తావన తీసుకొచ్చి ఆయన చూస్తున్నారని చెప్పడం వలన, అంటే మీ కేంద్ర మంత్రి పనులు మీ రాష్ట్ర మంత్రి గారు చేయడం ఏంటి, మీ పార్టీ ముఖ్యనేత చేయడం ఏంటి అని మళ్ళీ క్రాస్ క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ దీపక్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఏంటి? పార్టీ అధినేతగా మా పార్టీ ఎవరికి ఏం జరిగినా మేము మొత్తం బాధ్యత తీసుకుంటాము. సో ఆ శాఖ మా పార్టీ కంట్రోల్లో ఉంది కాబట్టి మాది బాధ్యతే. ఈవెన్ లోకేష్ గారు కూడా టీంతో ఎప్పటికప్పుడు రామ్మోహన్ నాయుడు గారికి సూచనలు ఇస్తున్నారు, ఆయన చెప్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు అని ఏదో చెప్పబోయారు, మొత్తానికి కవర్ చేయబోయారు. అది రివర్స్ అయింది. దాంతో అర్నబ్ గోస్వామికి ఇంకా అవకాశం దొరికింది. మామూలుగానే అతనికి అవకాశం దొరికితే వదలడు. డిబేట్లలో మ్యాక్సిమం యాక్చువల్లీ జర్నలిస్ట్ డిబేట్లు అంటే ఏం చేయాలంటే నలుగురిని 4 వైపులు 4 వర్గాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవాలి. తీసుకొని తను ఒక కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంతిమంగా వ్యూయర్స్కి ఒక కంక్లూజన్ రావాలి ఒక టాపిక్ మీద. కానీ అర్నబ్ గోస్వామి ఎలా ఉంటుందంటే వాళ్ళందరినీ ఏదో ఈయన డామినేట్ చేసేస్తున్నట్టు వాళ్ళ మీద నోరేసుకొని పడిపోయి వాళ్ళని విపరీతంగా డామినేట్ చేస్తారనమాట. సో నిన్న అదే జరిగేసరికి ఒక రకంగా దీపక్ రెడ్డి గారు డిఫెన్స్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన డిఫెన్స్లోకి వెళ్ళడం కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీయే డిఫెన్స్లో పడిపోయింది. సో ఆ చర్చలో లోకేష్ గారి ప్రస్తావన తీసుకురావడం అనవసరం అన్నమాట. సో ఇప్పటికే రామ్మోహన్ నాయుడు గారి మీద విమర్శలు వస్తున్నాయి. నేషనల్ మీడియాతో పాటు లోకల్లో వైసీపీ అనుకూల మీడియా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా రామ్మోహన్ నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది, ఆయన రిజైన్ చేసేయాలని. ఇప్పుడు రైలు ప్రమాదాలు జరుగుతాయి, రైల్వే మంత్రులు రిజైన్ చేస్తున్నారా? ఒకప్పుడు చేసేవాళ్ళు. ఒకప్పుడు 1990s 1980s ఆ టైంలో ఏదైనా పెద్ద కేసు జరిగితే హోమ్ మినిస్టర్ రిజైన్ చేయడం, ఏదైనా ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగితే ఆ సంబంధిత మినిస్టర్ రిజైన్ చేయడం, అవన్నీ జరిగాయి. కానీ ఇక్కడ జరిగింది ప్రమాదం కాదు, పౌర విమానయాన శాఖలో జరిగింది ప్రమాదం కాదు, ఒక ప్రైవేటు సంస్థ అడ్డగోలుతనం. సో దాన్ని నియంత్రించాల్సింది, కంట్రోల్లో పెట్టుకోవాల్సింది, అన్నీ చూడాల్సింది డీజీసీఏ అండ్ పౌర విమానయాన శాఖ. దానిలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా దేశానికి సమాధానం చెప్పాల్సింది మాత్రం పౌర విమానయాన శాఖ, ఆ శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు. ఈయన రెస్పాన్సిబిలిటీ లేదు, టైంకి రెస్పాండ్ అవ్వట్లేదు అని పాపం నేషనల్ మీడియా ఈగోలన్నీ హట్ అవుతున్నాయి. ఈయన రివ్యూలు చేస్తున్నాడు, కానీ ఎప్పటికప్పుడు మీడియాకి ఉన్నదన్నట్టు చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు. అంటే ట్రాన్స్పరెన్సీ కోరుకున్నారు, ట్రాన్స్పరెన్సీ మిస్ అయింది. సో దాంతో రేట్లు పెరిగిపోయినాయి, ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయినాయి. ఒకవైపు ఏమో విమాన ప్రయాణికులు గంటల కొద్దీ రోజుల కొద్దీ అక్కడ ఉండిపోయారు ఎయిర్పోర్ట్లో, మరోవైపు విపరీతంగా కొన్ని సంస్థలు రేట్లు పెంచేస్తున్నాయి. ఇక్కడ వీళ్ళకి సమస్యలు ఉన్నాయి, వీళ్ళు బిజినెస్ సాగడం లేదు. అక్కడ సాధారణ జనాలకు కోపం వచ్చింది. ఎప్పుడైతే సాధారణ జనాల్లో దీని మీద అవగాహన పెరిగి కోపం వచ్చిందో దాన్ని వాడుకొని నేషనల్ మీడియాలో విపరీతంగా డిబేట్లు మొదలయ్యాయి. ఆ డిబేట్లు అన్నింటిలో కూడా బీజేపీనో ఎన్డీఏ ప్రభుత్వమో టార్గెట్ కాదు, రామ్మోహన్ నాయుడు మాత్రమే టార్గెట్. అటువంటి చోట
ఈ దీపక్ రెడ్డి గారు వెళ్ళి ఇంకాస్త ఆ మాట జారడం వలన ఇప్పుడు మొత్తం నేషనల్ మీడియా స్థాయిలో పరువు పోయే పరిస్థితి వచ్చింది.